వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. నర్సన్నపేట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని కాపాడుకుందామని, రాజ్యాంగం విలువలను మరింత కాపాడుకుంటూ ముందుకు సాగుదామని నర్సన్నపేట నియోజకవర్గ యువ నాయకులు పోలాకి మండల జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట లక్ష్మీ థియేటర్ కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుంటూ గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తూ రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు పూనుకోవలసిన కూటమి ప్రభుత్వం దాడులు, కేసులు పేరిట ప్రతిపక్షాలకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. గతంలో ఎప్పుడో మాట్లాడిన మాటలను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకువస్తూ నాయకులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన రాజ్యాంగ విరుద్ధంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ పద్ధతి సరైంది కాదని ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ధర్మాన కృష్ణ చైతన్య ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు ఆరంగి మురళీధర్, ముద్దాడ బైరాగినాయుడు, జడ్పీటీసీ చింతు రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందువ గ్రామంలో లక్ష దీపాల కార్యక్రమం నిర్వహించారు. ఎందువ గ్రామంలో శ్రీ కైలాసగిరిపై లక్ష దీపాల కార్యక్రమం నేతేటి సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఓం నమ శివాయ నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జీసిగడం మండల ప్రజలు, పరిసర గ్రామ ప్రజలంతా ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని గంగా హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులంతా అదృష్టవంతులని ఆలయ ధర్మకర్త నేతేటి సత్యనారాయణ తెలిపారు. జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి కార్తీక సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నేతేటి సత్యనారాయణ తెలిపారు. వీర బ్రహ్మేంద్ర స్వామి కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకుని నర్సన్నపేటలో ఏకాహం నిర్వహించారు. మంగళవారం కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా నర్సన్నపేట శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి భజన బృందం వారు మరియు స్వర్ణకార సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యనందు అష్టమ అర్ధ ఏకాహం కార్యక్రమం ఉదయం 8 గంటల నుండి నిర్వహించబడింది. సుందర శ్రీకాకుళాన్ని తీర్చిదిద్దడమే తమ ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పిఎన్ కాలనీలో రోడ్లు, కాలువ పనుల నిర్మాణానికి ఎమ్మెల్యే గుండుశంకర్ మంగళవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలైన రోడ్లు, కాలువలు కూడా నిర్మించకపోవడంతో నగరంలోని అనేక డివిజన్లలో సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. కాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గత ఎన్నికల్లో నగర ప్రజలు తనకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని, వారికి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. నాగావళి నది తీరాన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక చేపట్టామన్నారు.
ప్రజలు ఆమోదయోగ్యమైన మాస్టర్ ప్లాన్ ను కూడా రూపొందించడం జరుగుతుందని వివరించారు. పిఎన్ కాలనీలో ప్రజలు గతంలో తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొనేవారని, వారి కోసం మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టి తాగునీటి కొరత లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళాన్ని సుందర శ్రీకాకుళంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు తీసిపోని విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు పిఎన్ కాలనీలో పలు రోడ్లన్నీ శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లకి మొత్తం చూసాము, డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తం. అతి పురాతనమైనటువంటి పెద్ద కాలనీ ఏదంటే శ్రీకాకుళం పట్టణంలో పిఎన్ కాలనీ. ఈ పురుషోత్తం నగర్ కాలనీ కనీసం పూర్తిగా ఎటువంటి అభివృద్ధి నోచుకోక నిరాధారణకు గురైంది. ప్రాపర్ డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఉన్న ఏది డ్రైన్స్ ఉన్నాయో అది కూడా ఆక్రమణకు గురయ్యాయి. అందువల్ల కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు, అలాగే హెల్త్ ఆఫీసరు, నేను, అలాగే డివిజన్ ఇన్ఛార్జెస్, అలాగే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా జాయింట్గా వెళ్ళి మొత్తం వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే శంకుస్థాపన చేశామో ఈ రోడ్లన్నీ కూడా నెల రోజుల లోపల వీలైనంత తొందరగా ఇవన్నీ పూర్తి చేస్తాం. దగ్గర 7 వర్క్స్. అలాగే ఈరోజు తోటపాలెం రోడ్డు దగ్గర కూడా ఈ ఒక రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. వీలైనంత తొందరగా రోడ్లన్నీ కంప్లీట్ చేసి డ్రైనేజ్ వ్యవస్థను ఇంకా మెరుగుపరిచి అన్నింటినీ ఎస్టిమేషన్లు వేసి వీలైనంత తొందరగా నగర ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మురుగునీరు కానీ అలాగే రోడ్లు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నర్సన్నపేట భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రామమూర్తి. 75వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి నర్సన్నపేట పట్టణం జయలక్ష్మీ నగర్ జంక్షన్ పరిధిలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీరితో పాటు పట్టణ నాయకులు, దళిత సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ర్యాగింగ్ కు పాల్పడి భవిష్యత్తు శూన్యం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు విద్యార్థులను సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వరకట్న నివారణ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ పై న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. వరకట్న విధానం వధువు కుటుంబంపై పెను ఆర్థిక భారాన్ని మోపుతుందని, కొన్ని సందర్భాల్లో వరకట్న వ్యవస్థ మహిళలపై నేరాలకు దారితీస్తుందని, భావోద్వేగ దుర్వినియోగం మరియు గాయం నుండి మరణాల వరకు కూడా దారితీస్తుందని తెలిపారు. వరకట్నం ఇవ్వటం, తీసుకోవడం కూడా నేరమని, దీనికి గాను తగిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ ఇందిరాప్రసాద్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జలమూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భగ్గు రామమూర్తి. మంగళవారం జలమూరు మండలం చల్లవానిపేట PACS కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బగ్గు రామమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, అలాగే రైతుల ఖాతాల్లో డబ్బులు 48 గంటల్లో జమ చేస్తామని తెలిపారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, మండల పార్టీ అధ్యక్షులు వెలమల రాజేంద్ర నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలమల చంద్రభూషణ్, సర్పంచ్లు దొంగ స్వామిబాబు, బగ్గు గోవిందరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో జిల్లా స్థాయికి తృతీయ స్థానానికి ఎంపికైన జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థిని హ్యామిని. శనివారం శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన డిబేటింగ్ కాంపిటీషన్ లో లంకపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని హేమని జిల్లా స్థాయిలో తృతీయ స్థానం కైవసం చేసుకుంది. ఈమెకు గైడ్ టీచర్ గా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు కెల్ల రమణ వ్యవహరించారు.
ఈ విద్యార్థిని జిల్లా విద్యాశాఖ అధికారి సదాశివుని తిరుమల చైతన్య చేతుల మీదుగా అవార్డు మరియు ప్రశంసా పత్రాన్ని తీసుకున్నారు. ఈ విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయదేవి మరియు ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని పిన్నింటి వెంకట భానోజీ నాయుడు అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పంచాయతీ ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో రణస్థలం సర్పంచ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షులు పిన్నింటి వెంకట భానోజీ నాయుడు పంచాయతీ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారం చూపుతున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం పంచాయతీ, పిట్టపాలెం, రామదాసుపేట గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార సమావేశం పబ్లిక్ గ్రీవెన్స్ కు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి సంబంధిత అధికారులు, సెక్రటరీ చంద్రశేఖర్, వీఆర్ఓ జగన్నాథం, సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్, మహిళా పోలీస్, సచివాలయ సిబ్బంది మరియు ఇరు గ్రామ ప్రజలు హాజరయ్యారు. కొత్తగా 20 రేషన్ కార్డులు, 10 మందికి ఇళ్ల స్థలం, 7గురికి కొత్తగా ఓటర్ కార్డు మరియు ఇతర అంశాల గురించి పరిశీలించారు. పైన తెలిపిన 10 రకాల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలందరి వద్దకు వెళ్లి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తానని, వారి సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఇది మంచి ప్రభుత్వం అని అనిపించేలా చేస్తాను అని పిన్నింటి వెంకట భానోజీ నాయుడు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాకాలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామ నడిబొడ్డులో ఉన్న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శనగా చేరుకొని విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ పి శ్రీనివాసరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో జ్ఞాన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ప్రభుత్వాల బాధ్యతలను, ప్రజల హక్కులను, బాధ్యతలను రాజ్యాంగం ద్వారా నిర్వచించి రూపొందించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ చేత ఆమోదించబడిన దినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆమోదం పొందిన భారత రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి భారత ప్రభుత్వం అమలు చేస్తూ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం జిల్లా అధ్యక్షులు పుట్టా ఉదయ్ కుమార్, డిటిఎఫ్ జిల్లా నాయకులు గురుగుబెల్లి బాలకృష్ణ, జన విజ్ఞాన వేదిక నాయకులు అగదముడి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.